జూలై 25 శనివారం తొలి ఏకాదశి. బ్రహ్మముహూర్తంలో ఈ దీపం వెలిగిస్తే పట్టిందల్లా బంగారమే. అందరికీ నమస్కారం. ది పురాణిక్ పాత్ ఛానల్ వీక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. మన సనాతన ధర్మంలో పండుగలకు, వ్రతాలకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. అందులోనూ ఆషాఢమాసంలో వచ్చే తొలి ఏకాదశికి ఒక ప్రత్యేకమైన, విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం జూలై 25వ తేదీన శనివారం నాడు ఈ తొలి ఏకాదశి పర్వదినం రాబోతోంది. సాధారణంగానే శనివారం అంటే కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు. అటువంటి శనివారం నాడు ఈ ఏకాదశి రావటం భక్తులందరికీ ఒక గొప్ప వరం అని చెప్పవచ్చు. ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో శ్రీ మహావిష్ణువును లేదా వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. జూలై 25 ఉదయం 11:54 వరకు ఈ ఏకాదశి తిథి ఉంటుంది. ఈ విశేషమైన రోజున మనం పాటించవలసిన పూజా విధానాలు, ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు, పవిత్రమైన నియమాలు ఏమిటి, అలాగే అపారమైన పుణ్యఫలాలను పొందే మార్గాలు ఏమిటి అనే అద్భుతమైన విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ తొలి ఏకాదశిని దేవశయని ఏకాదశి, పద్మ ఏకాదశి లేదా శయన ఏకాదశి అని కూడా పురాణాలలో పిలుస్తారు. దీనికి ఒక గొప్ప పురాణ నేపథ్యం ఉంది. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు ఈ రోజు నుంచే క్షీరసాగరంలో ఆదిశేషుని పానుపుపై సుదీర్ఘమైన యోగనిద్రలోకి వెళ్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. దాదాపు 4 నెలల పాటు ఆ స్వామి యోగనిద్రలోనే ఉండి లోక కళ్యాణాన్ని పర్యవేక్షిస్తాడు. ఈ కాలంలోనే సూర్యుడు ఉత్తర దిశ నుండి దక్షిణ దిశగా ప్రయాణించటం ప్రారంభిస్తాడు. దీనినే మనం దక్షిణాయనం అంటాము. దేవతలకు దక్షిణాయనం అనేది రాత్రికాలంతో సమానం. ఇంతటి గొప్ప ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న ఈ రోజున పూజలు ఎప్పుడు చేయాలి అనే సందేహం చాలామందికి వస్తుంది. ఆధ్యాత్మిక సాధన చేసేవారు, నియమ నిష్టలు పాటించేవారు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో అనగా ఉదయం 4 గంటల నుండి 5 గంటల మధ్యలలో పూజ చేసుకోవడం అత్యంత శ్రేయస్కరం. ఒకవేళ బ్రాహ్మీ ముహూర్తంలో పూజలు చేయలేని వారు సూర్యోదయం తర్వాత ఉదయం 7:20 నుండి 9 గంటల లోపు స్వామివారిని పూజించుకోవచ్చు. ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించటం స్వామికి ఎంతో ఇష్టం. తలస్నానం చేసేటప్పుడు షాంపూ లాంటివి వాడకుండా స్వచ్ఛమైన నీటిలో చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ పవిత్రమైన ఏకాదశి పర్వదినాన్ని మన తెలుగు నాట పేలాల పండుగ అని కూడా ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటారు. ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పేలాల పిండిని నివేదించి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ దానిని ప్రసాదంగా స్వీకరిస్తే ఆయురారోగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయని మన పెద్దల ప్రగాఢ నమ్మకం. అయితే నేటి కాలంలో చాలామంది సమయం లేక బయట మార్కెట్లో దొరికే పేలాల పిండిని ప్యాకెట్ల రూపంలో తెచ్చుకుని స్వామివారికి నివేదిస్తున్నారు. కానీ భగవంతునికి సమర్పించే నైవేద్యాన్ని స్వయంగా మన ఇంట్లోనే మన చేతులతో తయారు చేసుకోవటం వల్ల సంపూర్ణమైన పుణ్యం లభిస్తుంది. కాబట్టి పండుగకు ఒకరోజు ముందుగానే నాణ్యమైన జొన్నలను ఇంటికి తెచ్చుకుని సిద్ధం చేసుకోండి. ఆ జొన్నలను నూనె వేయకుండా దోరగా వేయిస్తే అవి చక్కగా పేలాలుగా విచ్చుకుంటాయి. ఆ జొన్న పేలాలను మిక్సీ జార్లో వేసి అందులో కొద్దిగా పుట్నాల పప్పు, స్వచ్ఛమైన బెల్లం తురుము, సువాసన కోసం 2 యాలకులు వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ మీకు జొన్నలు అందుబాటులో లేకపోతే ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న గింజలతో కూడా ఈ పేలాల పిండిని అద్భుతంగా తయారు చేసుకోవచ్చు. శ్రీ మహావిష్ణువు పూజ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది తులసి. వెంకటేశ్వర స్వామి పూజలో ఖచ్చితంగా తులసి దళాలు ఉండి తీరాల్సిందే. స్వామివారికి కనీసం 2 తులసి ఆకులను భక్తితో సమర్పించినా సరే ఆ భక్తవత్సలుడు ఎంతో సంతోషించి
మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తాడు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన నియమం గుర్తుపెట్టుకోవాలి. శనివారం పూట తులసి దళాలను చెట్టు నుండి పొరపాటున కూడా తుంచకూడదు. కాబట్టి తొలి ఏకాదశి పూజకు అవసరమైన తులసి ఆకులను శుక్రవారం రోజే తెంపి శుభ్రం చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. పండుగ రోజు ఉదయాన్నే ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మానికి పచ్చని మామిడి ఆకుల తోరణాలు కట్టి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఇంటి ముందు గుమ్మం బయట పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయడం వల్ల అది సకల దైవ శక్తులను మీ ఇంటికి ఆకర్షిస్తుంది. ఆ తర్వాత పూజా మందిరాన్ని శుద్ధి చేసుకుని వెంకటేశ్వరస్వామి పటానికి పసుపు కుంకుమలు పూలమాలలు అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజను ప్రారంభించాలి. ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజతో పాటుగా తులసి కోటను కూడా ప్రత్యేకంగా పూజించాలి. తులసి ముందు బియ్యపు పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి అక్కడ ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. తులసి కోటలో కొన్ని పచ్చిపాలు పోసి భక్తిగా ప్రదక్షిణలు చేస్తే అష్టలక్ష్ముల అనుగ్రహం మీ సొంతమవుతుంది. ఆ తులసి కోటలోని పవిత్రమైన మట్టిని తీసుకుని నుదుట బొట్టులాగా పెట్టుకుంటే జాతకంలోని దోషాలన్నీ పటాపంచలవుతాయి. ఒకవేళ మీ ఇంట్లో తులసికోట లేకపోతే ఈ పర్వదినాన ఒక చిన్న తులసి మొక్కను నర్సరీ నుంచి తెచ్చి ఇంట్లో నాటుకుంటే మీ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ఈ ఏకాదశి రోజున ముక్కోటి దేవతలకు నిలయమైన గోమాత విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుని పూజగదిలో పెట్టుకుంటే ఇంట్లో ఎన్నటికీ డబ్బు కొరత ఉండదు. ఈ పర్వదినాన విష్ణుమూర్తి కొలువై ఉన్న రావి చెట్టును పూజించటం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. శనివారం రావి చెట్టును ముట్టుకుంటే చాలు దరిద్రం తొలగిపోయి భోగభాగ్యాలు వరిస్తాయి. కాబట్టి రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి 7 ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం లభిస్తుంది. స్వామివారికి చేసే దీపారాధనలో పిండి దీపాలకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఈ తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి ముందు బియ్యపు పిండితో తయారు చేసిన దీపాలు వెలిగిస్తే మీ కష్టాలన్నీ ఇట్టే కరిగిపోతాయి. పచ్చని బియ్యపు పిండిలో కొద్దిగా బెల్లం తురుము, ఆవుపాలు, స్వచ్ఛమైన ఆవు నెయ్యి కలిపి ముద్దలా చేసి 2 ప్రమిదలను తయారు చేసుకోవాలి. ఆ పిండి ప్రమిదల్లో నెయ్యి పోసి వత్తులు వేసి వెలిగించి స్వామికి హారతి ఇవ్వాలి. పూజలో స్వామివారికి మనం తయారు చేసిన పేలాల పిండి, వరపప్పు, పానకం, అరటిపండ్లు నైవేద్యంగా నివేదించాలి. మీ పూజ గదిలో కుడివైపుకు తిరిగి ఉండే దక్షిణావృత శంఖం ఉంటే గనక అందులో పాలు పోసి విష్ణుమూర్తి సాలగ్రామానికి లేదా విగ్రహానికి అభిషేకం చేస్తే అపారమైన ధనలాభం కలుగుతుంది. పూజ సమయం పూర్తయ్యే వరకు ప్రశాంతంగా కూర్చుని విష్ణు సహస్రనామ పారాయణ చేయటం లేదా కనీసం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించటం ఎంతో పుణ్యప్రదం. లక్ష్మీదేవికి ఇష్టమైన ఎర్రటి పూలతో పూజించి తాంబూలం సమర్పిస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఏకాదశి పర్వదినం అనగానే మనకు గుర్తొచ్చేది ఉపవాస దీక్ష. ఈ రోజున కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఒక్కరోజు నిష్టగా ఉపవాసం ఉంటే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత దేవాది దేవుని సంపూర్ణ అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయి. ఉపవాసం ఉన్నవారు లేనివారు కూడా ఈ రోజున బియ్యంతో చేసిన అన్నం, మాంసాహారం, చింతపండు, గుమ్మడికాయ, ఉలవలు, మినపప్పు వంటివి పొరపాటున కూడా తినకూడదు. పాలు, పండ్లు, గోధుమ రవ్వ లేదా చపాతీలు వంటి సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. పగటిపూట నిద్రపోవడం, మంచం మీద కూర్చోవడం లాంటివి చేయకూడదు. జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం వంటివి ఈ పవిత్ర దినాన నిషిద్ధం. సాయంత్రం వేళ మళ్లీ ఇంటిని శుభ్రం చేసుకుని గుమ్మం బయట 2 నెయ్యి దీపాలు వెలిగిస్తే మీ ఇల్లు కనకవర్షంతో నిండిపోయి దరిద్రదేవత బయటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సమీపంలోని శ్రీవారి ఆలయానికి వెళ్లి
స్వామిని దర్శించుకుని దీపారాధన చేయాలి. చివరిగా ఎంత పూజ చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా ఈ పర్వదినాన దానం చేయకపోతే ఆ వ్రతం సంపూర్ణం కాదు. మీకు తోచినంతలో బియ్యం, బట్టలు లేదా డబ్బులను పేదవారికి దానం చేయండి. ముక్కోటి దేవతలు కొలువైయున్న సాక్షాత్తు గోమాతకు అరటిపండ్లు లేదా తోటకూరను తినిపిస్తే ఈ భూమండలంపై ఉన్న సకల పుణ్యతీర్థాలను దర్శించినంత గొప్ప పుణ్యఫలితం మీ సొంతమవుతుంది. వీలైతే ఒక చిన్న వెండి నాణేన్ని కొని తెచ్చి స్వామి పాదాల చెంత ఉంచి పూజించి బీరువాలో పెట్టుకోండి. మీ ఇంట్లో ధన ప్రవాహం ఎప్పటికీ వృద్ధి చెందుతూనే ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మన ధర్మాన్ని రక్షించుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.